అసలు ఎందుకు ప్యాట్ కమిన్స్ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నాడు? పిచ్ కండిషన్స్ ని బరోబర్ అయితే రీడ్ చేసినట్టయితే మనకైతే కనబడతలేడు. ప్యాట్ కమిన్స్ యాజ్ ఏ కెప్టెన్ గా చాలా అంతా డిసప్పాయింట్ చేస్తూనే వస్తున్నాడు. 2024లో మన బ్యాటింగ్ మంచి ఉంది, బౌలింగ్ లో కూడా నటరాజన్, భువనేశ్వర్ కుమార్, మార్క్ హ్యాన్సన్ లాంటి బౌలర్స్ ఉన్నారు. అక్కడ చాలా బెటర్ రాణించిల్లు. అండ్ మన బ్యాటర్స్ కూడా కన్సిస్టెంట్ గా మంచి రన్స్ అయితే స్కోర్ చేసిల్లు. అక్కడ మెయిన్ గా చూసుకుంటే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసన్, మార్క్రమ్, సో చాలా బెటర్ రాణించిల్లు. అక్కడ మంచి రాణించిండు. అండ్ అక్కడ 2024 ఫైనల్లో కూడా టాస్ గెలిచిండు. అక్కడ కూడా తప్పుడు నిర్ణయం అయితే తీసుకున్నాడు. ఇక మీరు అనొచ్చు, మరి SRH 2024లో ఫైనల్కి వెళ్ళిందని. బట్ అప్పుడు మన టీం వచ్చేసి చాలా స్ట్రాంగ్ గా ఉంది బోత్ డిపార్ట్మెంట్స్ లో. ఇక 2025కి వచ్చేసరికి టోటల్ డిసప్పాయింట్మెంట్, క్వాలిఫై కూడా కాలేకపోయింది. ఇంకా ఫస్ట్ హాఫ్ లో చాలా దారుణంగా మనలో అయితే రాణించిల్లు. యాజ్ ఏ కెప్టెన్ గా ప్యాట్ కమిన్స్ కూడా చాలా డిసప్పాయింట్ చేసిండు 2025లో. అండ్ 2026లో లాస్ట్ 2 మ్యాచ్లు గెలిచింది అనొచ్చు మీరు. బట్ ఆ 2 మ్యాచ్లో కూడా యాజ్ ఏ కెప్టెన్ గా చాలా డిసప్పాయింట్ చేసిండు ప్యాట్ కమిన్స్, ఖచ్చితంగా 100%. మనం బ్యాటింగ్ వల్ల లాస్ట్ 2 మ్యాచ్లు అయితే గెలిచినాం 100%. ఆర్ఆర్తోని ఆ పెద్ద టార్గెట్ ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ గెలిపించిల్లు. అండ్ ముంబై ఇండియన్స్ ఎగనెస్ట్ ఆ పెద్ద టార్గెట్ ని అక్కడ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసన్ అయితే గెలిపించిల్లు. యాజ్ ఏ కెప్టెన్ గా చాలా డిసప్పాయింట్ అయితే చేసిండు ప్యాట్ కమిన్స్. అండ్ ఈ మ్యాచ్ లో కూడా టాస్ గెలిచిండు. ఆఫ్టర్నూన్ కండిషన్స్, పిచ్ అనేది స్లోగా ఉంది. మీరు అనొచ్చు పవర్ ప్లేలో మంచి రన్స్ వచ్చినాయని. బట్ తర్వాత వచ్చేసి చాలా స్లో అయింది. దట్టు కేకేఆర్ దగ్గర 2 మంచి స్పిన్నర్లు అయితే ఉన్నారు. అండ్ మన టీంలో కూడా ఖచ్చితంగా 2 స్పిన్నర్లతో వెళ్తే బెటర్ అయితే ఉంటుంది, హర్ష దూబే అండ్ శివం కుమార్. హర్ష దూబేనే ఫిన్ అలెన్ వికెట్ అయితే తీసిండు ఈ సీజన్లో ఫస్ట్ మ్యాచ్లో. హర్షల్ పటేల్ని ఎందుకు తీసుకొచ్చారు అసలు ఎవరు కూడా అర్థమైతే లేదు. అతను వచ్చి మరి ఏమైనా ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే ఏం ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాడు. అతని ప్లేస్లో హర్ష దూబే ఉన్నా అని బ్యాటింగ్లో ఒక 15-20 రన్లు కొట్టేవాడు. అండ్ బౌలింగ్లో కూడా ఫిన్ అలెన్ వికెట్ అయితే తీసేవాడు అనిపిస్తుంది. ఈ సీజన్లో వీరిద్దరి మధ్య జరిగిన మ్యాచ్లో ఫిన్ అలెన్ వికెట్ హర్ష దూబేనే తీసిండు. అండ్ స్పిన్నర్లు కూడా మంచి గ్రిప్ అయితే అవుతుంది ఇక్కడ. సో ఆ టాక్టిక్ కూడా మిస్ అయ్యారు. ప్యాట్ కమిన్స్ ఏమనుకున్నారంటే ఫస్ట్ పేరింగ్ వేసి మేము 230-240 కొడుతున్నాం అనుకున్నారు. బట్ పిచ్ చూస్తే చాలా అపోజిట్గా అవుతుంది. పిచ్ను రీడ్ చేస్తేనే మ్యాచ్ అయితే 100% గెలుస్తారు. ఇషాన్ కిషన్ మరి ఏ విధంగా లీడ్ చేసినా మనం చూసినాం. ఫస్ట్ 4 మ్యాచ్లు అయితే గెలిపించింది SRHకి. మీరు అనొచ్చు ఫస్ట్ 4 మ్యాచ్లు కూడా గెలిచిందని. బట్ తర్వాత వరుసగా 3 మ్యాచ్లు గెలిపించిండు యాజ్ ఏ యంగ్ బౌలింగ్తోని. చాలా బెటర్ లీడ్ చేసిండు ఇషాన్ కిషన్. ఇషాన్ కిషనే ఈ సీజన్ మొత్తం లీడ్ చేస్తే బెటర్ అయితే ఉండేది 100%. ఎందుకంటే కెప్టెన్స్లో ప్రొయాక్టివ్నెస్ అయితే కనబడ్డది. అండ్ మన యంగ్ బౌలర్స్తోని ఆ గేమ్ ప్లాన్ చాలా బెటర్ కనబడ్డది. ఇషాన్ మలింగ్ అని ఎక్కడ యూజ్ చేయాలో అక్కడనే యూజ్ చేసిండు. బట్ ప్యాట్ కమిన్స్ వచ్చేసరికి పవర్ ప్లేలోనే 2 ఓవర్లు యూజ్ చేసిండు. అండ్ టీమ్ సెలక్షన్ కూడా చాలా డిసప్పాయింట్ అయితే చేసింది. మెయిన్గా చూసుకుంటే హర్షల్ పటేల్ ఎందుకు వచ్చింది అసలు? పర్ఫుల్ ఇంగతోనే కంటిన్యూ అయితే బెటర్ అయితే ఉండదు. అతనేగా మనకి ఈ మూమెంట్ మొత్తం మనకి క్రియేట్ చేసింది. ఆర్ఆర్ పైన ఫస్ట్ ఓవర్లో 3 వికెట్లు తీసి. సో అతనికి ఇంకా లాంగ్ రోప్ అయితే తీయాలి ఖచ్చితంగా. సో అతని ప్లేస్లో హర్షల్ పటేల్ని తీసుకొచ్చిండు. హర్షల్ పటేల్ ఏం చేసిండు? 2 ఓవర్లు వేసిండు. ఏమైనా వికెట్ తీసిండంటే వికెట్ తీయలేడు. చాలా డిసప్పాయింట్ అయితే చేసిండు. ప్యాట్ కమిన్స్కి స్పిన్నర్ల పైన ఎక్కువ నమ్మకం అయితే ఉండదు ఖచ్చితంగా. గత సీజన్లో చూసినాం, అంతకన్నా ముందు సీజన్లో కూడా చూసినాం. స్పిన్నర్ల పైన ఇతనికైతే కాన్ఫిడెన్స్ అయితే ఉండదు. ఇలాంటి లో వికెట్లు కూడా ఒకటే స్పిన్నర్తోనైతే వెళ్ళిండు. ఖచ్చితంగా ఇక్కడ 2 స్పిన్నర్లు అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇంకా షాకిబ్ అల్ హసన్ కూడా ఇంపాక్ట్ ప్లేయర్గా ఉంచాలి అతన్ని. ఒకరిట మనం ఇంకొక ఎక్స్ట్రా బ్యాటర్ తీసుకుంటే ఇట అతను బౌలింగ్ కూడా రాకపోవచ్చు. సో ఓవరాల్ టీమ్ సెలక్షన్ వచ్చేసి చాలా డిస్టర్బెన్స్గా మనకైతే కనబడ్డది. యాజ్ ఏ ప్యాట్ కమిన్స్ కెప్టెన్గా కూడా ప్రొయాక్టివ్నెస్ అయితే కనబడతలేదు. ఫాస్ట్ బౌలరు, ఎక్కడి నుంచో దూరం నుంచి ఉరుక్కుంటా బౌలింగ్ అయితే వేస్తున్నాడు.
చాలా అంతలా టైర్డ్ అవుతాడు. ఇక తర్వాత నెక్స్ట్ ఓవర్లో మరి ఆ ఫీల్డ్ సెట్ అనేది బరాబర్ అయితే చేయడు. యూజువల్గా చూసుకుంటే ముఖ్యంగా T20 ఫార్మాట్లో బౌలర్స్ని మనం తక్కువ చూస్తాం కెప్టెన్స్ వచ్చేసి. సో కాబట్టి బౌలర్స్ అనేది పెద్దగా అయితే రాణించకపోవచ్చు కెప్టెన్గా. ఇషాన్ కిషన్ కంటిన్యూ చేస్తే బెటర్ అయితే ఉండదు. బట్ ఓవరాల్గా చూసుకుంటే ప్యాట్ కమిన్స్ ఆ ప్రొడక్టివ్నెస్ అయితే కనబడతలేదు. నితీష్ కుమార్ రెడ్డికి ఈ మ్యాచ్లో ఇల్నెస్ కరంగా మిస్ అయిండు. నో ప్రాబ్లం, స్మరణని తీసుకొచ్చిళ్ళు. బట్ యూజువల్గా స్మరణ్ వచ్చేసి టాప్ ఆర్డర్ ప్లేయరు. ఓపెనర్ ఆడతాడు, లేదంటే 2 డౌన్లో ఆడతాడు, 1 డౌన్లో ఆడతాడు. అంతకు మించి కిందైతే ఆడాడు అతను. నో ప్రాబ్లం, అక్కడ ఆప్షన్స్ లేవట అతన్ని తీసుకొచ్చిళ్ళు, నో ప్రాబ్లం. బట్ బౌలింగ్ అటాక్ అనేది కొంచెం డిస్టర్బెన్స్ అయితే అయిందని చెప్పుకోవచ్చు. అండ్ నితీష్ కుమార్ లేని లోటు కూడా కనబడ్డది. యాజ్ ఏ బౌలర్గా, యాజ్ ఏ బ్యాటర్గా చాలా మంచి రిజల్ట్ అయితే ఇచ్చింది ఇతను. అండ్ మెయిన్గా ఈ మ్యాచ్లో చూసుకుంటే అంకిత్ వర్మ దగ్గర నుంచి చాలా డిసప్పాయింట్మెంట్ కనబడ్డది. అండ్ స్మరణ్ దగ్గర నుంచి కూడా డిసప్పాయింట్ అయితే కనబడ్డది. ఎందుకంటే వాళ్ళ షాట్స్ వచ్చేసి చాలా డిస్టర్బెన్స్గా కనబడుతున్నాయి. వరుణ్ చక్రవర్తికి లాస్ట్ ఓవరు, మరి అంకిత్ వర్మ ఎందుకు అటాక్ చేసింది అతన్ని. అండ్ అదే విధంగా అక్కడ చూసుకుంటే స్మరణ్ అక్కడ వరుణ్ చక్రవర్తికి చాలా గ్రిప్ అవుతుంది, టర్న్ అవుతుంది. అతన్ని కొంచెం మెల్లగా ఆడి ఫాస్ట్ బౌలర్స్ పైన అటాక్ చేస్తే బెటర్ అయితే ఉండేది. అండ్ ఇషాన్ కిషన్ కూడా సునీల్ నారాయణకి అగెన్స్ట్ ఒక 6 అయితే కొట్టిండు, లాస్ట్ బాల్కి అయితే అవుట్ అయిండు. బట్ ఇషాన్ కిషన్ చేవట్టి ఇక్కడగా వచ్చిందని చెప్పుకోవచ్చు. 165 అయితే కొట్టిండు. ట్రావిస్ హెడ్ అండ్ ఇషాన్ కిషన్ మినహాయిసేట చెప్పుకోదగ్గ నాక్స్ అయితే ఎవరి దగ్గర నుంచి కనబడతలేవు. నెక్స్ట్ మ్యాచ్కి ఖచ్చితంగా ఇషాన్ కిషన్ వికెట్ కీపింగ్ బదులు ఆ ఫీల్డ్లో ఉంటే బెటర్ అయితే ఉంటుంది. ఆ వికెట్ కీపింగ్ సలీల్ అరోరా చేస్తాడా, లేదంటే ఎన్రిచ్ క్లాసన్ చేస్తాడో. బట్ ఖచ్చితంగా ఇషాన్ కిషన్ యాజ్ ఏ లీడర్గా ఆ బౌలర్స్తోని మాట్లాడితే బెటర్ అయితే ఉంటుంది. అండ్ మెయిన్గా చూసుకుంటే కెప్టెన్ అండ్ కోచెస్ పిచ్ వచ్చేసి బరోబరి రీడ్ చేస్తే బెటర్ అయితే ఉండేది. ఖచ్చితంగా ఈ మ్యాచ్ అయితే గెలిచి ఉండేది అండ్ ఫస్ట్ ప్లేస్ కూడా చేరేది. సో ఓవరాల్గా చూసుకుంటే ప్యాట్ కమిన్స్ దగ్గర నుంచి డిసప్పాయింట్మెంట్ అయితే కనబడ్డది. ఇక నెక్స్ట్ మ్యాచ్ కూడా చాలా మార్పులు అయితే ఉంటాయి. హర్ష దుబే తిరిగి వస్తాడు, నితీష్ కుమార్ రెడ్డి తిరిగి వస్తాడు, పర్ఫుల్ ఇంజన్ కూడా ఆడిస్తే బెటర్ అయితే ఉంటుంది. గైస్ ఓవరాల్గా చూసుకుంటే ఈ మ్యాచ్ గురించి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్ అయితే మెన్షన్. మరి మీరేమంటున్నారు? అండ్ నెక్స్ట్ మ్యాచ్కి SRH ప్లేయింగ్ లైన్ ఏ విధంగా ఉంటుందో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.